రాములోరి పెళ్లి సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం రామనవమి వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ రాజేశ్వరి. సుగుణ గుణాభిరాముడు శ్రీరాముడు తాలూకా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది నిర్వహించేటటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయ రీతిలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం దేవస్థానం ఆరుబైలు ప్రదేశంలో రాముల వారి కళ్యాణాన్ని నిర్వహించడానికి ఇక్కడ దేవస్థాన యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భద్రాద్రిలో ఉండేటటువంటి శ్రీరాముని కళ్యాణోత్సవం ఏ సాంప్రదాయంతో అయితే జరుగుతుందో రామతీర్థంలో కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు. 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నటువంటి రాముల వారి తాలూకా దేవాలయంలోని గతంలో ఈ కళ్యాణ మహోత్సవాలు జరిగేవి. ప్రస్తుతం భద్రాద్రి రాముడు దగ్గర రామదాసు ఫత్వా ఇచ్చినటువంటి విధంగా, అంటే ఆరుబైలు ప్రదేశంలోనే రాముల వారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అని అప్పుడు ఫత్వా ఇచ్చిన ప్రకారంగానే ఇప్పటికీ కూడా ఇక్కడ రామతీర్థంలో ఈ కళ్యాణోత్సవం జరగటం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి, సింహాచల దేవస్థానం నుంచి కూడా రాముల వారికి కానుకలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పట్టు వస్త్రాలు కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఆరుబైలు ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక దగ్గర వివిధ నదుల నుంచి వచ్చినటువంటి జలాలతో పంచామృత అభిషేకం ఇంతవరకు కూడా నిర్వహించారు. ప్రస్తుతం సీతమ్మ వారికి, రాముల వారికి అలంకరణ జరుగుతుంది. ఇప్పటికే పట్టు వస్త్రాలు ధరించినటువంటి అయ్యవారు అమ్మవారికి దేవస్థానంలో సనాతనంగా పురాతనంగా ఇక్కడ ఉండేటటువంటి పూసపాటి గజపతులు సమర్పించినటువంటి, అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి నవరత్నాలతో తయారైనటువంటి బంగారు ఆభరణాలను రాముల వారికి, సీతమ్మ వారికి అలంకరిస్తున్నారు. ఇక్కడ దేవస్థానం అర్చకులలో ఒకరైనటువంటి ఆచార్యులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇక్కడ రాముల వారి కళ్యాణం కాసేపట్లో జరగబోతుంది. అయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో నిన్న కూడా రాముల వారి కళ్యాణాన్ని చేశారు, ఈ రోజు కూడా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ కళ్యాణం జరిపించబోతున్నారు? రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం. వసంత నవరాత్రి ఉత్సవములు ఉగాది నుంచి శ్రీరామనవమికి 9 రోజులు జరిపిస్తాం. ఉగాది నాడు 1,00,000 కుంకుమార్చన, తులసి దళార్చన, సుందరకాండ పారాయణలు, 40 మంది ఋత్వికులచే యాగశాలలో సుందరకాండ, గాయత్రి రామాయణ, ఆదిత్యోదయ హవనాలు జరుగుతాయి. ఈరోజు శ్రీరామనవమి నాడు స్వామివారికి జన్మ నక్షత్రము కనుక స్వామికి ఈరోజు ఉదయాన్నే స్వామి ఆలయంలో అభిషేకమైన తర్వాత బాలభోగ నివేదన అయిన తర్వాత స్వామివారికి 9 రోజులు జరిగిన కార్యక్రమానికి పూర్ణాహుతి జరిగిన తర్వాత స్వామివారికి ప్రత్యేక కళ్యాణ మండపం మీదకి తీసుకొచ్చి అష్టకలశ స్నపనం జరిపించాం. అయిన తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతోంది. 10:30కి కళ్యాణం ప్రారంభం అవుతుంది. అభిజిత్ లగ్నమందు 12 గంటలకి జీలకర్ర బెల్లం సమర్పించి స్వామివారికి తలంబ్రాలు, తర్వాత మాంగళ్యధారణ జరుగుతుంది. కళ్యాణ ఘట్టం జరిపించడానికి ఈ ఏడాది ప్రత్యేకించి గోటుతో ఒలిచినటువంటి కోటి తలంబ్రాలు కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఎలా చేయబోతున్నారు ఏంటి? తూర్పుగోదావరి జిల్లా నుంచి గోటితో ఒలిచిన ధాన్యాన్ని తలంబ్రాలుగా తీసుకొని వచ్చారు. కోటి తలంబ్రాలు, వాటితో స్వామివారికి ఈరోజు తలంబ్రాలు జరిపిస్తాం కార్యక్రమం. గోటితో ఒలిచినటువంటి కోటి తలంబ్రాలతో స్వామివారికి వచ్చినటువంటి తలంబ్రాలతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణాన్ని జరిపించబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఆలయంకి విశిష్టమైనటువంటి స్థల పురాణంగా ఉంది. 14వ శతాబ్దం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆలయంలో ఉండేటటువంటి పూజా విధానాలను ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సనాతనంగా ఉండేటటువంటి ఆ ఉత్సవ సాంప్రదాయ ప్రకారంగానే ఇక్కడ జరుగుతూ వస్తుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు పూసపాటి గజపతులతో ఇక్కడ నిర్మాణం కావించబడింది. ప్రస్తుతంగా వారి తాలూకా హయాంలోనే ఆలనా పాలన ఇక్కడ కూడా దేవాదాయ శాఖ వారి తాలూకా పర్యవేక్షణలో ఇక్కడ అన్ని కూడా జరిపించడం జరుగుతుంది. శ్రీరాముడిని ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా తమ కులదైవంగా భావిస్తారు. అదేవిధంగా ఆదర్శంలో
భార్యాభర్తల అన్యోన్యంలో కావచ్చు, అదే విధంగా అన్నదమ్ముల తాలూకా అన్యోన్యతలో కావచ్చు, పాలనలో కావచ్చు, శ్రీరాముడిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటారు. విజయనగరం జిల్లాలోని ప్రత్యేకించి ఈ రామతీర్థం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గుర్ల, గరివిడి, అదేవిధంగా పోసుపడ్రేగ ఇక్కడ 4-5 మండలాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రామతీర్థంలో శ్రీరాముని కళ్యాణం జరిగిన తరువాతనే తమ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి వివాహాలు జరిపించేటటువంటి ఆనవాయితీని కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా నిష్ఠతో ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడానికి సుమారు 10-15 గ్రామాల నుంచి ఉండేటటువంటి భక్తులందరూ కూడా వేలాదిగా మరి కాసేపట్లో ఇక్కడికి తరలి రాబోతున్నారు. ఇప్పటికే దేవస్థానం తాలూకా అధికారులందరూ కూడా ఇక్కడ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి భక్తులు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ చలువ పందిరిల్లో హాయిగా కూర్చొని శ్రీరాముని తాలూకా కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు ఇక్కడ భక్తులు, అదేవిధంగా అధికారులు, దేవస్థానం తాలూకా సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు, వీక్షించేందుకు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధంగా ఉన్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.